హాయ్! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జనసేన పార్టీ నాయకుల యొక్క బ్రతుకులు మనందరికీ తెలుసు. వాళ్ళొక జెండా కూలీలుగానే ఇప్పటివరకు వాళ్ళ లైఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాతన్నా ఏమన్నా మారుతాయా అంటే మారే అవకాశం కనిపించట్లేదు. చాలామంది దీనిపైన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ పార్టీ అధినేత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఊడిగం చేయడానికి ఊపుకొని తయారైపోయాడు గానీ, జన సైనికుల కష్టాలు పట్టించుకోవడానికి మాత్రం పవన్ కళ్యాణ్ కొద్దిగా కూడా సిద్ధం లేడన్నది మాత్రం వాస్తవం. ఎందుకంటే జన సైనికుల్ని తరిమి కొడుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ స్పందించలేదు. ఒక వ్యక్తి ఏంటిలే 5-6 జన సైనికులు జరుగుతున్న అన్యాయాలు, కూటమి నాయకుల దౌర్జన్యాలని చాలా క్లియర్‌గా వేదికల మీద చెప్పడం జరిగింది. సోషల్ మీడియా వేదికల పైన పంచుకోవడం జరిగింది. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా వాటిపైన మాట్లాడలేదు. అంటే ఏంటి? ఉంటే ఉండండి, పోతే పోండి అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ ధోరణి కనిపిస్తూ ఉంది. మొన్న హరిహర వీరమల్లు ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడుతూ ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడతారు? ఉండేవాళ్ళు ఉంటారు, పోతే వాళ్ళు పోతారు. నాకు వాళ్ళతో సంబంధం లేదు, అవసరం కూడా లేదంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అది అక్షర సత్యం. కానీ దీన్ని వీళ్ళు గమనించట్లేదు. జనసైనికులు ఏదో పవన్ కళ్యాణ్ పైన ఏదో అభిమానం ఉంది, ఆయన అది చేస్తాడు, ఇంకా భ్రమల్లో బ్రతుకుతున్నారు. కానీ ఆయన ఏం చేయడు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ అనేది ఒక టెంట్ హౌస్ పార్టీ అన్నది వాస్తవం అంటూ అర్థమవుతుంది. ఈరోజు జరిగిన ఒక ఘటన గురించి మనం కనుక క్లియర్‌గా మాట్లాడుకున్నట్లయితే, ముఖ్యంగా జనసేన నేత, ఆయన పేరు గోపీకృష్ణ. ఈయన విశాఖపట్నం వాసి. ఆయన అక్కడికి నాగబాబు గారు వస్తే ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో ఇతను మాట్లాడుతూ, ఎక్కడైతే విశాఖ సౌత్ లో ఎమ్మెల్యేగా ఉంది జనసేన నాయకుడు, కానీ ఆధిపత్యం నడుస్తుంది మాత్రం టీడీపీ వాళ్ళది. వాళ్ళ నాయకులే అన్ని చేస్తున్నారు. జనసేనకి ఎటువంటి ఇంపార్టెన్స్ లేకపోగా చీమల్లా, కుక్కల్లా, నక్కల్లా, కనీసం మనుషులుగా కూడా ట్రీట్ చేయట్లేదంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కూటమి నేతలకి ఉన్న గుర్తింపులో 1% కూడా మాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు తొలి అడుగు కార్యక్రమంకి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోరు, ఇంకొక కార్యక్రమంలోకి వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని చీచి పక్కన పడేస్తున్నారు అంటూ ఆయన మాట్లాడుతుంటే, నాగబాబు గారు నువ్వు ఎప్పుడు జాయిన్ అవ్వవు, నీకేంటి పార్టీతో సంబంధం, ఆయన ముందు మైక్ తీసేసి వెళ్ళిపో, ఇవన్నీ మాట్లాడుతూ ఇలా సుల్లు కబుర్లు చెప్తూ ఉన్నాడు. ఒకసారి జనసైనికులంతా వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి. మేము మీకు విజ్ఞప్తి మాత్రమే చేస్తున్నాం. మీరు మంచిగా పరిశీలించి మంచి డెసిషన్ తీసుకుంటే వీఆర్ విత్ యూ. కానీ రోజుకి దిగజారిపోతూ 3 జెండాలు భుజానేసుకుని నిర్విరామ శ్రామికుల్లాగా, కూలోళ్ళ పనిచేస్తున్నా కూడా కనీసం మీకు వాల్యూ లేకుండా పోతుంది ఆ పార్టీలో అంటే మీ వాల్యూ ఏంటో మీరే లెక్కేసుకోండి. అంటే చీకొట్టినా, తన్నినా తన్నించుకోవడానికి సిద్ధం, చీకిటి వచ్చుకోవడానికి సిద్ధం, మొహం మీద ఉమ్మేయించుకోవడానికి సిద్ధం. టీడీపీ వారితో సమానంగా ఉండవలసినటువంటి మీరు కనీసం కూలీల కన్నా ఘోరంగా ట్రీట్ చేయబడుతున్నా దాని గురించి మీ అధినేత పట్టించుకోవట్లేదు. దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని మాట్లాడుతుంటే నాగబాబు కూడా పట్టించుకోవట్లేదండి. మీ బతుకులు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు అతను మాట్లాడిన వీడియో ఒకసారి మీరు చూడండి. భీమిలిలో టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, విష్ణుకుమార్ రాజు గారు రాష్ట్రంలో సౌత్లో మాకు ఎమ్మెల్యే గారు ఉన్నా సరే టీడీపీ ఆత్మహత్య ఎక్కువైపోయింది. అది మీరు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళాలి సార్. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఇచ్చినా సరే వెంటనే సాల్వ్ చేసుకున్నాం కానీ సార్ ఎవరికి తగిన గుర్తింపు రావట్లేదు. అది మాత్రం మీరు పార్టీలో ఉన్నాం సార్. ఎగ్జాంపుల్ స్టేజ్ మీద ఇప్పుడు మేము ఎగ్జామ్ అది కదా సార్, కూటమి స్టేజ్ దగ్గర దమ్ముంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఏదైతే మొదటి ఆంధ్రప్రదేశ్ మహిళా కార్పొరేట్గా గెలిపించారు సార్. చూశారు కదా, ఇలా స్టేజ్ మీద నాగబాబు గారు ఉండగానే అతను బయటకు వచ్చి ఆ విషయాన్ని క్లియర్ గా చెప్తూ ఉన్నా కూడా దాన్నే పట్టించుకోవట్లేదు, మాట్లాడకుండా చేస్తూ ఉన్నారంటే నిజంగా మీరు గనక కళ్యాణ్ కనిపిస్తే మాట్లాడిన కూడా మీరు అటువంటి దరిద్రమైన బ్రతుకులు మేము. మిమ్మల్ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు, వాస్తవాలు తెలుసుకోండి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే. మీ అందరికన్నా ముందు జనసేనలో సభ్యత్వం తీసుకున్నవాడిని. అప్పుడు ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ ఉండేది. నా ఐడి కార్డు కూడా నా దగ్గర ఉంది. కానీ వాస్తవాలు నాకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పర్ఫెక్ట్ కాదు మనకి. ఎందుకంటే సింహాసనం పైన సింహమే కూర్చోవాలి, కుక్కలు కూర్చోకూడదు. కుక్కలు కూర్చున్నా ఏం చేస్తాయి, ఏమి చేయాలి. సింహాసనం కూర్చుంటే అది రూల్ చేస్తుంది.
మనం సింహాసనం పైన సింహాలనే కూర్చోబెట్టాలి కానీ ఊరూరు తిరిగే గాలి కుక్కల్ని కూర్చోబెట్టకూడదు. ఇది మాత్రం వాస్తవం. అలా కుక్కను కూర్చోబెడితే ఆ కుక్క దానికోసమే ఆలోచించుకొని దానికోసమే దాని ఫుడ్ అదే బతుకుతుంది కానీ ఒక టీంని ఆర్గనైజ్ చేసే శక్తి కుక్కలకు ఉండదు. సో అది సింహానికి మాత్రమే ఉంటుంది. మీరు ఎంచుకోవాల్సిన సింహాన్ని గుంపులుగా తిరిగే కుక్కల్ని కాదు. ఒంటరిగా ఉన్న సింహం పోరాడుతుంది. సో మీరంతా జన సైనికులు ఇంతగా మీ బాధని వెళ్ళగక్కుతుంటే అక్కడ సింపుల్గా మీ మైకులు కట్ చేస్తారా, మీ వాయిస్లు కట్ చేస్తారా? పవన్ కళ్యాణ్కి దృష్టికి తీసుకెళ్లే దమ్ము నాగబాబుకి లేదు, మీకు అవకాశం లేదు, ఆయన వినడు. చివరికి ఏంటి మీ బ్రతుకులు? అన్నా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పి మీ విశాఖలోనే సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లో 8 మంది పాపం కళ్ళ ముందు చనిపోతే దర్శనానికి వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి పరామర్శించకపోగా దేవినేని ఉమా కొడుకు పెళ్లిలో సెల్ఫీలుగా పోజులు ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అదన్నా రియాలిటీ. మీకు ఆ రియాలిటీ తెలియాలని నా ప్రయత్నం అంతే. ఎందుకంటే నేను లేను, నేను దాంట్లో నుంచి బయటకు వచ్చి హ్యాపీగా ఉన్నా. మీరు కూడా అలాగే బయటకు వచ్చి హ్యాపీగా ఉండాలని మనసారి కోరుకున్నారు. రాబోయే రోజుల్లో ఇవన్నీ నడవన్నా. బలం ఉన్నవాడిదే బలం. ఈ 4-5 కలుపుకొని పోటీలు చేసి సీట్లు పంచుకోవడం దగ్గర కొట్టుకొని అధికారం సరిగా ఇవ్వకుండా మిమ్మల్ని చీకొట్టి తోలనాడి ఇటువంటి బ్రతుకులు మీకు ఎందుకు భయ్యా? స్ట్రాంగ్గా ఉండండి, రాక్ సాలిడ్ లాగా. మగాడికి పక్కన నిలబడండి. అటు ఇటు కన్నా వాళ్ళ పక్కన ఎప్పుడు నిలబడకూడదు భయ్యా. నేనే 15 సంవత్సరాలు ఊడిగం చేస్తా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ అంటాడు. మీరు కూడా 15 సంవత్సరాలు ఊడిగం చేస్తారా? సిద్ధంగా ఉన్నారా? ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.